మటన్ ఎంకి సూపు ఎలా చేయాలో చెప్తాను చూడండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి యాలకులు, లవంగం, పట్ట, సోపు అవి వేసుకుంటున్నాను. లవంగాలు వేస్తే సూపులోకి జలుబు అవి తగ్గిపోతాయి త్వరగా, అందుకని వేస్తాను. ఇదిగోండి స్పూను అల్లం పేస్ట్, ఇదిగోండి మిరియాలు, తెల్లగడ్డలు వేసుకుందాం. కొన్ని తాలింపులు వేసుకుందాం. ఒక స్పూన్ మిరియాలు, ఒక ఉల్లిపాయ ఒలిచి పెట్టుకొని అందులో కొన్ని తాలింపులు తీసి పెట్టేస్తాను. మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే కొంచెం పసుపు, కారం కూడా ఒక స్పూను, తగినంత సాల్టు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేస్తుంది, అందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. త్వరగా వెళ్ళిపోద్ది ఉల్లిపాయ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సూపులోకి. తెల్లగడ్డలు చాలా బాగుంటుంది సూపు, జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ జార్కి మిరియాలు, తెల్లగడ్డలు, అల్లం పేస్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి అది మిక్సీకి వేసుకున్న మిరియాలు, తెల్లగడ్డ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా వేసుకుందాం. ఎందుకంటే అల్లం మిరియాల పేస్ట్ కూడా వాడిపోయి, తెల్లగడ్డ అల్లం మిరియాల పేస్ట్ వాడిపోయి టమాటాలు వేసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎమికలు, మటన్ ఎమికలు అన్నమాట. కప్పు 1/4 కిలో ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇంట్లో బాగా వేపుకున్నాక కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఇది కుక్కర్లో వేసేసుకుందాం. చూడండి చాలా బాగుంటుంది. వేసి కాసేపు 1 నిమిషం పాటు బాగా వేపుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ వేస్తా ఉంది ఆ పచ్చి వాసన పోవడానికి కోసం ఇలాగా వేపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు కారం చూసుకొని కుక్కరు మూత పెట్టేసుకుందాం. చూడండి మూత పెట్టాను. మూత పెట్టి ఒక 8 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుందాం. రసం అంతా దిగుతుంది, తర్వాత ఆపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం అన్నీ చూసుకున్నాను, ఉప్పు కూడా సరిపోయింది. అండి సూప్ రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు కొత్తిమీర చల్లి ఉప్పేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. చూడండి నేను వేసిన సూప్ నచ్చితే లైక్ బటన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నీళ్ళుగా కూడా చేసుకోవచ్చు. ఉంటాను.